అమ్మా నేను సాయంత్రం బయలుదేరతాను. ఫీజులు అయి కట్టాలన్నావుగా, ఎంత కావాల్సి వస్తుంది? 2000. ఇస్తాలే, తీసుకెళ్ళు. ఇదిగో, పెద్ద వేషాలు అవి వేయకుండా బాగా చదువుకో, లేకపోతే పొలాలంటే తిరిగి పేడ పిసుకోవాల్సి వస్తుంది ఆ దొరబాబు గడి లాగా. డబ్బు డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి తెచ్చామనరా? అయినా ఎందుకు వచ్చిన చదువులు మనకి? అన్నయ్య చూడు, రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు, మహారాజులాగా దర్జాగా బతుకుతున్నాడు. నువ్వు కూడా ఈ వెద వేషాలన్నీ మానేసి అన్నయ్యకి సాయంగా ఉండు. నా వల్ల కాదు, నేను చదివి డాక్టర్ని తీరుతాను. చదివించాలంటే చెప్పు, నేను యోగ చూసుకుంటాను. రే రే ఏంట్రా ఏదో మాటలు, ఏమైందని? రొటీనే. సిస్టర్ ఏమో చదవద్దంటది, బెదరేమో చదువుతానంటాడు. డిఫరెన్స్. నెల నెల వేలు వేలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? అమ్మా, తమ్ముడు డాక్టర్ అయి పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం. పలానా డాక్టర్ గారు అమ్మగారు, పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు చదువుకరా. అది కాదు బాబు, డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో. నీకెంత కావాలి చెప్పరా? 3000. అద్గో అదే వద్దంది. ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది? మావా ఎంత అడుగుతున్నాడు? 3 అంటే 4,000 అన్నమాట. ఓ సంతేనా? అమ్మా ఇచ్చి పంపించు. ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది? తాళాల గుత్తి తప్ప. ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది. వేసినా తీసినా నీదే హక్కు. ఇదిగో చెక్కు బుక్కు, అంకేసుకో, సంతకం పెట్టుకో. ఈ రాత కోతలు నాకు వద్దంటే మీరేనరు కదా. మావా బాబు 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి? ఎయ్యికి 1 సున్నా నాన్న. 4,000 అంటే 4 సున్నాలన్నమాట. నేను అదే అనుకున్నాను. ఇందా బాగా చదువుకో. థ్యాంక్స్ అన్నయ్య. అల్లుడు 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 అల్లుడు, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దేనికి? నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకే రోగం? రోగం నాకు కాదు, మీ అత్తయ్యకి. డాక్టర్ చూపించాలి. ఒక్కవి ఇక్కడే. సరే ఇదిగో. థ్యాంక్స్. అల్లుడు అల్లుడు అల్లుడు, ఇదేంటి అల్లుడు 1 సున్నా వేసావండి? నేను అడిగింది 1000. 4000కి 4 సున్నాలు, 1,000కి 1 సున్నా నువ్వే చెప్పావు. నన్ను బొట్టలేద్దాం అనుకున్నావా? మనం అంత వెర్రి పప్పలేం కాదు. చదువు లేకపోయినా ఉంది. అల్లుడు, నాది నాకే గుట్టావా? బ్యాటింగ్. ఏంటమ్మా ఎవరి కోసం చూస్తున్నావు? దొరబాబు వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. డబ్బు ఇచ్చేసాడుగా, ఇంకా వాడితో పనేంటి? నీకోసం ఏదో తెస్తానన్నాడు రా. ఏ తమ్ముడు, నీకు ఇష్టమని తాపేశ్వరగాలు తెచ్చాను రా, తీసుకో తీసుకో. ఇప్పుడు ఎందుకని ఇవన్నీ? ఓరి నా పప్పు సార్లు ఉప్పు చేప ఎత్తికేట్రా తింటానికి. రే నీకు డబ్బు ఏమైనా కావాలంటే ఉత్తరం రాయి. వద్దులే, మళ్ళీ ఎవరి శాతం చదివించుకోవాలి. ఫోన్ కొట్టు. అలాగే. బాగా చదువుకోవాలి, అమ్మకు మంచి పేరు తీసుకురావాలి. ఓకే ఉంటా. ఫోన్ కొట్టు. మొహం సాట్ చేసుకోకుండా అమ్మా, ఒక్కసారి నా చెల్లెలి మొహం చూడండి. మీ దగ్గర తాకట్టు పెట్టి నగలు తీసుకురాలేదని దీని అత్తింటోళ్ళు మెడబట్టి గెంటేశారు. దానికి నన్నేం చేయమంటావు? డబ్బిచ్చి నగలు తీసుకెళ్ళు. వడ్డీతో సహా మొత్తం సెలబెట్టాను కదమ్మా. డబ్బిస్తే నగలు మొత్తం ఇచ్చేసేదానిగా. అమ్మా మీకు దండం పెడతాను, అబద్ధం ఆడకండి అమ్మా. నా చెల్లెలి జీవితం మా నగలు మీ కూతురు లాంటిది. ఆ నగలిచ్చి దానికి కాపురం నిలబెట్టి తల్లి. నీకున్నదంటూ ఆ పిల్ల నగలే పాటమ్మా. ఆ నగలు తేపోతే దాని మొగుడు వదిలేస్తానంటున్నాడు. వాడు వదిలేస్తే నువ్వు ఉంచుకో. మా అమ్మ మీద చేసుకుంటారా?
బాబు అతను మీద చేంజ్ చేసుకున్నాడు బతుకుంటాను ఈ లేదా నేను చెప్తున్నాను అతను వదిలిపెట్టు. ఇదేంటయ్యా బాబు ఆ దొరబాబు సంపెత్తుంటే నువ్వు చెప్పొచ్చు కదా అమ్మ చేసిన మోసం. ఇప్పుడు నువ్వు అన్నమాట ఆ దొరబాబు వినుంటే ఈ పాటికి నువ్వు సచ్చుండేవాడివి. అదేంటి అతను మోసగాడేనా? ఆ మాట ఇంకో పాలన్నావంటే నిన్ను మేము చంపేస్తాం. అదేంటయ్యా బాబు? లేకపోతే మా దొరబాబుని మోసగాడు అంటావా? మా దొరబాబు నిజంగా దొరబాబే. కాకపోతే ఆ మాటల విషయంలో బెంబలేడు చెప్పి వినడంతే. ఆవిడెంత అంటే అంత అలా పెంచింది మరి. అదేంటి అదేంట మరి? ఒరిసేలో తడి సొల్లు కబుర్లా బోర్డులోంచి పని చేయండి. మధ్యాహ్నం మిరప తోటలో కలుపు తీయాలా? ఏంటమ్మా రాజకుమారి, ఏంటి ఇంటర్వెల్ తీసుకున్నావా? ఆ కూకునేదేదో పంపు సెట్లు కలిసి కూక నేను వెనకమాల వచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే నాకేం వద్దులే. ఇదిగో నువ్వు వద్దనే ఉంటే నేను ఎండుందా చచ్చిపోతాను. నువ్వు ఇంకటి ఎండితే నేను లవ్ అవుతాను తెలుసా? ఏటో మరీ మగవాటి పెట్టేస్తున్నావు. సరే బేగిరా. ఇది ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పని చేయండి. నేను పంపు సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఏంటో భయ్యా పంపు సెట్ దగ్గర వెళ్తావా? అరే మోటార్ ఆన్ చేస్తారని అబ్బాయి గారు ఎక్కడ? అబ్బాయి గారు ఎందుకురా? అదే ఈ పంపు సెట్ సంగతే ఆ అబ్బాయి గారు చెవిని వేద్దామని. అరే నీ పళ్ళకు దండ పెడతాను. ఆ పని మాత్రం చేయకురా. అయితే 50 కొట్టు. గుణపం కింద పడే ఏంటి అలా కొడుతున్నావు? నువ్వెక్కడ కొట్టమన్నా? నేను కొట్టబోతు దెబ్బలు కాదు డబ్బులు. డబ్బులా? నన్ను నీడితే దమ్ముడి లేదు. నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి చేతి కొట్టిస్తాను. నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే. గుండె ఎందుకురా? చెవిలో పడే. నేను అడిగింది పళ్ళు కాదు చెవు. ఏంటా గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా? ఈ గుండెవడ్రా? మన పళ్ళు వెంకట్రావు గారండి. రే వెంకట్రావు నువ్వంట్రా? ఇదేట్రా? మీ అమ్మా నాన్న? అయ్యి బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు? అదా అండి అది ఉండవా? నేను చెప్తాను కదా. నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవడం పీకి పిసి చంపాడు కదండి. ఆ చూసి పాపం వీడి గుండె చెరువైపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి. తిన్నగా తిరుపతి వెళ్ళిపోయండి. నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాపం యాదవా. నిజం? మా అమ్మ కోసం నువ్వు గుండు? నమ్మకం అంటే ఇదేరా, విశ్వాసం అంటే ఇదేరా. ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా, నా తమ్ముడివి. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య రారా రా. రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంత ఎత్తున్నారా? 20 అండి. ఓరి నా మొలతాడులో 20 ఏట్రా. ఇవాళ నుంచి 60 చెయ్యి. చేపలకు బాగా మేతండి. ఈ గుళ్ళేట్రా? అదే అండి, నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి. దాంతో వీళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి. ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని, ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి. వారి నా చేపల్లో ముళ్ళు. మా అమ్మ అంటే ఎంత భక్తిరా. ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్. నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు, తలా 10 తగ్గించి చెయ్య. అబ్బాయి గారు నా పంచ మీద అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా? నేను గడ్డం గించుకుందామని ఏరైనా కబురెడితే 30 గొళ్ళ బేరాలు ఉన్నాయి, ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా. దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా? పైగా అమ్మగారి పేరు చెప్పి మిమ్మల్ని తొండమే తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ సేకు. వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేని నాకు తెలుసు. అంచేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు. రోజు 10 సార్లు అంటా ఉండండి, పుణ్యమైన వస్తుంది. నువ్వేట్రా వచ్చావు? కానూరు పెళ్లికి వెళ్ళండి కదండి, ఆ. అమ్మగారు అమ్మన్నారండి. సరే వస్తున్నాను పద. పెళ్ళికొడుకు వస్తున్నారు రావే.
నేను కళ్ళు మూసుకున్నాను, మీరు తీసుకోండి. వసిన సద్దన్నంలో ఆవకాయ పత్త, ఎంత అందంగా ఉన్నావే. అమ్మ నా పూరిలో కూర, ఇక్కడున్నావా? పోతున్నా. తినన్నయ్యా, అరిసే కదా. తిను బామర్ది, అరిసే కదా. ఇదేంటమ్మా నాకేవే? నీకు షుగర్ కదా బాబాయ్. నీకు షుగర్ కదా మామయ్య. ఇదిగో వదినా, నువ్వు వడ్డించు. ఇదిగో చెల్లమ్మ, వడ్డించు. ఇంత మంచి ఫిగర్ని పట్టుకుని చెల్లెమ్మ అంటావా? కళ్ళు పోతాయి. కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లమ్మవే. నీ కర్మ. వద్దు, నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు, నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు. గారు, నేను లోపల లోపల సంపాదన ఎవరిస్తారు? నేను ఇస్తాను. పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తా. ఓకే బ్రదర్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మా రోజా, త్వరగా రామ్మా. వస్తున్నా నాన్న. అమ్మా, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడే? రాపే. పర్వాలేదే, యావరేజ్. కాపురం చేస్తే హిట్ అవుతాడులేవే. మరి పెళ్లి కూతురు? సూపర్ హిట్. ఇదేంటి, నేనేమన్నా మాట్లాడదు? చూడు బ్రదరు, మా వదిన నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? ఆ పాపం చూడు. ఆ అమ్మాయి జల్లో ఉన్న గులాబీ పువ్వు తీసుకెళ్లి మా వదినకి ఇచ్చావనుకో, నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది. వచ్చిన సూదిలో దారం. ఈ మాట ఇంత ఆలస్యంగా చెప్పావుంటే ఇప్పుడే పట్టుకెళ్ళి చేత. అదే పువ్వు తీస్తే కుత్తిపడంగా వచ్చేసింది అంతే. అయ్యో మంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున. ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు? ఉన్నాయి బాబు. అదేంటి బావగారు, అనుకున్న ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా. మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్ కు ముందు. నిన్న బడ్జెట్ లో రేట్లన్నీ పెరిగిపోయాయి కాబట్టి మా వాడి రేటు మరో 25,000 పెంచుతున్నాను. నేను తట్టుకోలేను బావగారు. అయితే మా వాడు తాళి కట్టుకోలేడు. అయితే వెళ్ళిపోదాం నాన్న. వెళ్ళిపోదానన్నా. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు. ఎస్ఐ ఎందుకు? ఆయనకు పెళ్లి కాని కూతురు ఏమైనా ఉందా? కాదు, మంచి ఓటమైన లాఠీ ఉంది. లాఠీయా? అదెందుకు? కట్నం కోసం మీరు తాళి కట్నన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా, అప్పుడు లాఠీతో మీ ఇద్దరిని పెళ్లి చేస్తారు. పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు శోభన గదిలోకి పంపిస్తారు. గదిలోకి వెళ్ళారు కదా, ఇప్పుడు విందు భోజనం వడ్డిస్తారు. వడ్డించారు కదా, ఇప్పుడేమో మా వాడు తాళి కట్టేస్తాడు, నేను దీవించేస్తాను. పదరా వెళ్ళి కట్టు. మంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే. అమ్మా, నీ దయ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది, కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా? మీరు భయపడకండి బాబాయ్ గారు. మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు.
శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. ఈ విషయం మన లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇదిగో. హలో మాస్టర్, ఏంటి మాస్టర్? ఇందాక మీరు ఆ అమ్మాయి పక్కపక్కనే తిరిగారు. ఆ అమ్మాయి ఎక్కడ? దేనికి? మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది, ఇద్దామని. ఫోటోలా? ఏ ఇటీ? ఆ అమ్మాయికి మీరేమవుతారు? తాళి కట్టే ముగ్గుడిని అవుతాను, కట్టకపోతే మొంతలో పెరుగవుతాను. నీకెందుక ఈ ఫోటోలు అమ్మాయికి అంతేగా ఇటీ? ఆ? రే ఓపిగా, అయ్యా ఈ ఫోటో చూసి ఈ పిల్ల ఎలా ఉందో చెప్పరా. ఏమండే ఏమండే, మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. లేకపోతే ఈ పెంట మొహం గాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి, లాభం లేదండి. దీనికి వెంటనే బుడత చుట్టించేసి ఆడికి మీ పేరెట్టేసుకుంటానండి. ఏంటి పెట్టుకుని నా పేట మీద సాట? ఇది ఎవరు అనుకున్నావు? నా కబోయ్ పెళ్ళం. అయ్య బాబు, ఇదేంటండి ఇంత ఊరి చేసి ఇలా దెబ్బ కొట్టేశారు? ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోత్తంటే పెద్ద కంచులా ఉందండి. కన్సెంట్రా యదవా, బంగారులో ఉంటాను. మా జంట ఎలా ఉందో చెప్పరా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు, ఫారిన్ ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తస్సదియ్య డప్పు కొడితే వెళ్ళండి బాబు. పట్టేసా 600 కొట్టేసా. వదినా వదినా. మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా పైకిట్టుకు లాగాడన్నయ్య. ఎంత ధైర్యం నీకు? నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? సార్ సభ్యులా ఎందుకు? బెలూన్ పగలు కొట్టారు కదండి. నాకు సబ్బు పిల్లిస్తావా నిన్ను? బాబు ఏం దొరకడం బాబు, వదిన గారు అనుకుని అద్దుకో వదిన. పిడత మీద ఉడతలా పక్కాడేవడరా? బావయ్య ఉంటాడండి. అప్సకరి మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను. అన్నయ్య ఉండొచ్చు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకుంటాను. సరే పదండి. వదిన గారు వెళ్ళిపోతున్నారు, ఫాలో అయిపోదాం పదండి. అయ్య బాబోయ్, నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను, దాన్ని కాదు. వెనకలరా. అదండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ చీర నీ ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. ఎవడే ఆ కడతాడు? మొన్న పెళ్లిలో తగిలేడే ఒక పిల్ల. ఏంట్రా మనం చేసేది కొసకొసలాడుతున్నారు? లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటారండి. ఇదేలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తగా ఉంది. అదెందుకు? ఆ రాయకులు కూడా మరి పలసగా ఉంది. దీంతో లోబడి కొట్టించుకో, ఒళ్ళు కనపడదు. ఓ ముద్ద ముచ్చట తెలియని ఇలాంటి ముద్దుని ఎవతి చేసుకుంటుందో గానీ చస్తే కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో